నమస్తే, వెల్కమ్ టు అనంత న్యూస్. నేను మీ మధు. కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. కలెక్టర్ పై దాడి కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం అందింది. కాగా లగచెర్ల గ్రామంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై చేసిన దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్త ఇచ్చిన వాంగ్మూలం మేరకు నరేందర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇటీవల పట్నం నరేందర్ రెడ్డి కూడా సురేష్ బీఆర్ఎస్ కార్యకర్తనే అని అతడు ప్రతిరోజు కాల్ చేస్తాడని చెప్పడం చర్చానీయాంశమైంది. అయితే ఇటీవల పట్నం నరేందర్ రెడ్డి కూడా సురేష్ బీఆర్ఎస్ కార్యకర్తనే అని అతడు ప్రతిరోజు కాల్ చేస్తాడని చెప్పడం చర్చానీయాంశమైంది. కాగా ఈ దాడి కేసులో ఇప్పటికే పోలీసులు అరెస్టులు షురూ చేశారు. ఇదిలా ఉంటే తనపై జరిగిన దాడిపై ఆ జిల్లా కలెక్టర్ స్పందించారు. తనపై దాడి జరిగిన ఘటనపై కలెక్టరేట్లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జ్ పెట్టుకుని నిరసన చేస్తున్న వారిని నిరసనలు ఆపాలని అన్నారు. అక్కడ ఉన్నది మన రైతులని, మన రైతులపై మనం ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆయన మాట్లాడుతూ, మేము భూసేకరణ అంశంపై లగచెర్ల గ్రామస్తుల వద్దకు వెళ్లామని, తమని అక్కడికి రమ్మని కొందరు గ్రామస్తులు కోరడం వల్లే అక్కడికి వెళ్లామని, రైతులు కూడా తమను చర్చించేందుకు స్వాగతించారని, అదే సమయంలో కొందరు వ్యక్తులు అక్కడికి చేరుకొని అక్కడ ఉన్న రైతులను రెచ్చగొట్టారని, ఆ సమయంలో రైతులను ముందుకు తోస్తూ తమపై దాడి చేశారని, ఈ దాడుల్లో ప్రభుత్వ వాహనాలు, కొందరు అధికారులకు స్వల్ప గాయాలయ్యాయి.